ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1560 కోట్లు బాకీ ఉన్నాడు. యాది పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ ఉన్నావు, అదేవాడు కడతాడు రా అని అడగాలి. ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు? 2 ఏళ్లకు 24,000, నెలకు 1000 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నాకు ఎరికే. ఏమనుకుంటాడంటే వీళ్ళంతా అమాయకులు, ఆఖరికి ఒక 6 నెలలకి ఇత్త అయిపోయాక ఇప్పటి నుంచి ఎందుకు, ఆఖరి 6 నెలలకి ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు, అప్పుడే బుస్సుమంటారు, అప్పుడే తుస్సుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా, మాయ చేసి మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు. ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు 1000 రూపాయలు అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్ కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర 7 నుంచి 8 వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండ్రు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు, ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు. ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు, ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు, ట్రాలీ ఆటోలు కానీ, వ్యాన్లు కానీ, అట్లాగే జీపులు కానీ, లారీలు కానీ, టాక్సీలు కానీ, ట్రాక్టర్లు కానీ, వాళ్ళ లిస్టు కూడా తీయండి. వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.